కడియం శ్రీహరి గారు మరియు కేశవరావు గారు రాజ్యసభ సభ్యుడైన బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ అయిన కేశవరావు గారు మన కడియం శ్రీహరి గారు పార్టీని వీడడం చాలా దురదృష్టకరం. కష్టకాలంలో పార్టీ వెంట ఉండవలసిన పదవులు అనుభవించి ఈ టైంలో పార్టీని వీడడం నిజంగా చాలా సిగ్గుచేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచిండు. స్టేషన్ గణపూర్లో మీ ప్రజలు ఎన్నికున్నారంటే భారత రాష్ట్ర సమితి చూసేయని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఆనాడు తెలంగాణ రాష్ట్ర అధినేత కేసీఆర్ గారు మీకు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన సుధా అన్నాడు. ఎన్నో మీకు ఉన్నత స్థానం కలిగించిన వ్యక్తి మన కేసీఆర్ గారు. మీరు పార్టీకి నమ్మక ద్రోహం చేయడం చాలా దురదృష్టకరం, సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా కడియం శ్రీహరి గారు, మీరు నిజంగా పార్టీకి వేరే పార్టీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీరు బయటకు వెళ్ళాలని సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా మీరు ఎన్నోసార్లు మీరు నిజంగా కేసీఆర్ గారు మీకు కేశవరావు గారికి ఇద్దరికి ఎంతో మంచి స్థలం ఇచ్చి ఎంతో గుర్తింపు తెచ్చిన పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడడం చాలా దురదృష్టకరం, అలాగే పార్టీకి నమ్మక ద్రోహం చేయడం దురదృష్టకరం అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు స్టేషన్ గణపూర్లో గెలవడానికి కారణం భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి చూసే మీకు గెలవడం జరిగింది, ఓట్లు వేయడం జరిగింది. మీరు పార్టీ వీడడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా మీరు వెళ్ళాలనుకుంటే పార్టీకి వెంటనే మీరు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి మీరు వేరే పార్టీలకు పోవాలని సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో నష్టాలతోని అవమానాలతోని తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎన్నో కష్ట నష్టాలతోని ఈ స్థాయికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మన కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 10 సంవత్సరాలు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. ఇప్పుడు ఏదో ఇద్దరు ముగ్గురు పోతే పార్టీకి నష్టం ఏం జరగని సందర్భం జరుగుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి యువత వెంట ఉన్నారు, విద్యార్థులు వెంట ఉన్నారు. ఏ కార్యకర్త సుధా బయటకు వెళ్ళడం లేదు. అన్ని అనుభవించి వెళ్ళిన నాయకులారా ఖబర్దార్, నిజంగా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు పార్టీకి ద్రోహం చేయడం చాలా సిగ్గుచేటు. నిజంగా మీరు ఎవరైనా పార్టీని వీడాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా కడియం శ్రీహరి గారు, మరొకసారి మేము చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే మీరు పోవాలని తెలియడం జరుగుతుంది. అలాగే ఒక విషయం చెప్పడం జరుగుతుంది. మొన్న మీ కూతురైన కావ్య గారికి పార్లమెంటు టికెట్ ఇచ్చిన మన కేసీఆర్ గారిను మీరు ఏ స్థాయిలో తీసుకోపోయిండు, మీలను ఉన్నత స్థాయిలో తీసుకోపోయి మీ బిడ్డకు సుధా బీఫామ్ ఇచ్చిండు. అయినా మీరు పార్టీకి ద్రోహం చేయడం చాలా సిగ్గు చేయడానికి సందర్భంగా తెలియజేస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చడానికి అంతా కార్యకర్తలు అందరం మేము టీఆర్ఎస్ పార్టీకి కేటీ రామారావు గారికి, కేసీఆర్ గారికి, విద్యార్థులంతా అండగా ఉంటారని సందర్భంగా తెలియడం జరుగుతుంది.